తరువాత యేసు క్రీస్తుతో పాటు సహవాసం చేయడానికి పిలుపు. అది పౌలు భక్తుడు చెప్పాడు. అటు తరువాత ఆశీర్వాదమునకు వారసులమవ్వడానికి పిలుపు. అది పేతురు చెప్పాడు. పరిశుద్ధులముగా జీవించడానికి పిలుపు. అది కూడా పేతురే చెప్పాడు. వెలుగులోనికి పిలుపు. అది కూడా పేతురే చెప్పాడు. శ్రమలు పడ్డానికి పిలుపు. అది కూడా పేతురే చెప్పాడు. నిత్య మహిమకు పిలుపు. అది కూడా పేతురే చెప్పాడు. కనుక సువార్త పిలుపు దగ్గర నుంచి సమాధి పిలుపు వరకు మధ్యలో ఈ 7 పిలుపులు మనకు ఉన్నాయి. ఎవరైతే ఈ పిలుపులకు పలుకుతారో పిలుపుల వలన కలిగే ప్రయోజనాలు వారు సంపాదించుకుంటారు. ఎవరైతే ఈ పిలుపులకు స్పందించరో వారు పిలుపుల యొక్క ప్రయోజనాన్ని వారు కోల్పోతారు. కనుక ప్రభువు పిలిచినప్పుడు పలకడం అది మనకెప్పుడూ క్షేమకరమే. ప్రభువు పిలిచినప్పుడు మనం స్పందించలేదు అనుకోండి, అది ఎప్పుడూ ప్రమాదకరమే. ఈ విషయాన్ని మన మనసులో ఉంచుకుని మనము శ్రమను పొందుటకు పిలువబడ్డాం అని గతించిన రాత్రి శ్రమల పాఠాన్ని నేను మీకు చెప్పాను. శ్రమలు రక్షణ కార్యాన్ని చేసి పెడతాయి. శ్రమలు నేర్పించవలసిన పాఠాలు నేర్పిస్తాయి. శ్రమలు మనం ఫలించడానికి ఉపయోగపడతాయి. శ్రమలు మనము శిక్షించబడ్డానికి ఉపయోగపడతాయి. చివరగా శ్రమలు మనము సవరించబడ్డానికి ఉపయోగపడతాయి. దేవుని పిల్లలమైన మన జీవితంలో ఆయన అనుగ్రహించిన శ్రమలు ఎప్పుడూ నిష్ప్రయోజనం కాదు. ఆయన మనకు సమ్మతించిన అనుగ్రహించిన శ్రమలు అన్నిటి వలన మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అని రాత్రి కొంతసేపు దేవుని వాక్యంలోంచి మీతో చెప్పాను. కరోనా శ్రమల కాలంలో కూడా దేవుడు ఎన్నో మంచి పాఠాలు మనకు నేర్పిస్తూ వచ్చాడు. అందరము చెప్పడానికి ఏదో పాఠం ఉంటుంది. నిన్న ప్రియులు వినోద్రావు గారు చెప్పారు. ఈరోజు సింహాద్రి గారు, సోదరి సుజాత గారు చెప్పారు. అప్పుడప్పుడు ఈ కరోనా కాలంలో దేవుడు మనకు నేర్పించిన పాఠాలు సంగమగా మనం పంచుకోవడం, దాని గురించి ఆలోచించడం మనకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. సరే, ఈరోజు నా వర్తమానం ఆ 7 పిలుపుల్లో మరో పిలుపు చెప్తాను. ఈ పిలుపు ఏమిటి అంటే వెలుగులోనికి పిలుపు. 1 పేతురు 2:9 అయితే మీరు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయము అన్నాడు. మనము వెలుగులోనికి పిలువబడ్డాం. ప్రియమైన స్నేహితులారా, ఎక్కడ నుంచి అంటే చీకటి నుంచి పిలువబడ్డాం. పౌలు భక్తుడు కూడా ఈ సత్యాన్ని ఎంతో స్పష్టంగా ఇలా చెప్తారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం నేను చదువుతున్నాను, చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ఇలా రాసి ఉంది. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. మనకు మనం వెలుగు కాదు, మన ప్రభువునందు వెలుగై ఉన్నాం. మునుపు చీకటి అయి ఉంటిమి, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నాం. మనము స్వయం ప్రకాశకులం కాము. మనం చూస్తున్న ఈ చంద్రుడు తనకు తానుగా బాగా ప్రకాశిస్తున్నట్టుగా కనబడుతుంది. కానీ చంద్రుడు స్వయం ప్రకాశం కాదు. సూర్యుని నుంచి వెలుగును సంపాదించుకొని ఆ వెలుగును ఆ చంద్రుడు భూమి మీదకు ప్రసరింపజేస్తాడు. అది ఎంత నిజమో, నీతి సూర్యుడైన మన ప్రభువునందు మనము వెలుగై ఉన్నాం. మనము ఎవరము వెలుగులం కాము. మనము ఎవరము ప్రకాశించలేము.
యేసుక్రీస్తు నందే మనము వెలుగై ఉన్నాము. ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టే మనం ప్రకాశించగలం. ఈ సత్యాన్ని మీ మనసులో ఉండనివ్వండి. మునుపు చీకటి అయి ఉంటిమి, ఇప్పుడు ప్రభునందు వెలుగై ఉన్నాము. వెలుగై ఉన్నాము గనుక మన మీద ఒక బాధ్యత ఉంది. అదేమిటి అంటే మనము ప్రకాశించాలి. వెలుగు ఎప్పుడూ ప్రకాశిస్తుంది. ఒకప్పుడు చీకట్లో ఉన్న మనం వెలుగులోనికి వచ్చిన తరువాత మనమే వెలుగైనాము గనక మన ప్రకాశించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. కనుక నేను ఈ రాత్రి వేళ ఈ సందేశం ఆరంభంలో కొంతమంది ప్రకాశించిన మనుషులు ఉన్నారు. వారు దేవుని కొరకు ప్రకాశించారు కనుక దా ఉదాహరణలను ముందు చెప్పి, ఇప్పుడు ప్రభునందు వెలుగయ్యున్న మనం ఎలాగున ప్రకాశించాలో వినండి. దానికంటే ముందు ఎక్కడ ప్రకాశించాలో, అసలు మనమెందుకు ప్రకాశించాలో 3 సంగతులు చెప్పి నేను ముగించేస్తాను. ప్రకాశించడానికి ఉదాహరణలు చెప్తాను, తరువాత ఎక్కడ ప్రకాశించాలో చెప్తాను, అటు తరువాత ఎలాగ ప్రకాశించగలమో చెప్తాను, తరువాత ఎందుకు ప్రకాశించాలో చెప్తాను. ఈ వర్తమానాన్ని తీసుకొని, ప్రభువా నేను మునుపు చీకటి అయి ఉంటిని, నాకు నీ సత్యం నా దగ్గరకు రాక మునుపు నేను ప్రతి అబద్ధాన్ని మోసాన్ని నమ్ముకొని నేను జీవించిన జీవితం అది చీకటి జీవితమే. కానీ మీరు నన్ను వెలుగులోనికి తెచ్చారు. అది ఆశ్చర్యకరమైన వెలుగు. మునుపు నేను చీకటి అయి ఉంటిని, ఇప్పుడు నా ప్రభునందు నేను వెలుగై ఉన్నాను. నేను ప్రకాశించవలసిందే. కనుక నేను మీరు మనమందరము ప్రకాశించాలి అనంటే ప్రకాశవంతమైన జీవితం ఎలా వస్తుందో ఒక 2-3 ఉదాహరణలను మనము జ్ఞాపకం చేసుకుందాం. నాతో రండి, దేవుని వాక్యాన్ని చూడండి. నిర్గమకాండం 34వ అధ్యాయం. నిర్గమకాండం స్నేహితులారా చూడండి, 34వ అధ్యాయం 29వ వచనం ఇలా వ్రాసి ఉంది. నిర్గమకాండం 34వ అధ్యాయం 29వ వచనం. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. ఈ వచనం ఏమి నేర్పిస్తుందంటే ప్రకాశించిన మోషే ముఖం ప్రకాశిస్తుంది. పాపం అది మోషేకే తెలియడం లేదు, కానీ అతని ముఖం ప్రకాశిస్తూ ఉంది. కనుక మోషే అలా ప్రకాశించడానికి ఏమిటి మూలాధారం? దేన్ని బట్టి అతని ముఖం అంత దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది అంటే దానికి ఒకటే జవాబు. ఆ జవాబు ఏమనగా దేవునితో సహవాసం. 40 దినములు ఆ సీనాయి పర్వతం మీద దేవునితో సన్నిహితమైన సంబంధం ఆయన కలిగి, ఆయన చాలా సన్నిహితమైన సావాసం ఆయన చేసిన కారణం చేత ఈరోజు అతని ముఖం భలే ప్రకాశిస్తూ ఉంది. ఇలా జ్ఞాపకం చేస్తాను వినండి. ఒక అయస్కాంత ముక్కను పిచ్చి ఇనప ముక్కల దగ్గర పెట్టండి. ఒక అయస్కాంత ముక్కను పిచ్చి ఇనప ముక్కల దగ్గర పెట్టండి. వాటిని కలిపి రాపిడి చేయండి. తర్వాత పిచ్చి ఇనప ముక్కలను తీసి మరొక పిచ్చి ఇనప ముక్కల దగ్గర వేయండి. ఈ పిచ్చి ఇనప ముక్కలకు అయస్కాంతపు శక్తి వస్తుంది. ఇవి ఆకర్షించడం మొదలు పెడతాయి. అరే ఇవి ఇనప ముక్కలు కదా, అయస్కాంతంలాగా ఆకర్షిస్తున్నాయి ఏంటి అని అనుకుంటే ఇదివరకు ఈ ఇనప ముక్కలు అయస్కాంతముతో కలిసి ఉన్నాయి. ఆ కారణం చేత దీనికి అయస్కాంతము యొక్క లక్షణాలు వచ్చాయి. కనుక ఇవి కూడా అయస్కాంతం లాగానే మరికొన్ని ఇనప ముక్కల్ని ఆకర్షిస్తున్నాయి. ఈ ఉదాహరణ ఎంత నిజమో మోషే జీవితంలో జరిగింది అంతే నిజం. ప్రియులారా వినండి, మోషే నీలాంటి నాలాంటి సామాన్యమైన నరుడే. వినండి ప్రియులారా, మనకలాగే పుట్టాడు, మనకలాగే పెరిగాడు, మనకలాగనే అన్ని కష్టాలు అనుభవించాడు. కానీ సీనాయి పర్వతం మీద దేవునితో 40 దినాలు ఆ సన్నిహితమైన సావాసం చేసిన కారణం చేత అతని ముఖము ప్రకాశిస్తుంది. అది
ప్రభువునందు వెలుగై ఉండడము అంటే అర్థం. అతను ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇది తెలుసుకోవలసిన ఒక మాట. ఈరోజు మనం కూడా మునుపు చీకటై ఉంటేమి, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నాము. మనం ప్రకాశించాలి అనుకుంటే మనం అలవర్చుకోవలసిందేంటో తెలుసా? దేవునితో సన్నిహితమైన సహవాసం, దేవునితో క్లోజ్ ఫెలోషిప్, ఇది మనకు రావాలి. అది రావాలనంటే ఈ మనుషులు, ఈ సమస్యలు, ఈ అనారోగ్యాలు, ఈ చిక్కులు ఎప్పుడూ ఉండేవే. వాటిని కొంచెం అప్పుడప్పుడు వదిలిపెట్టుకొని దేవునితో ఒంటరిగా ఉండడం నేర్చుకోవాలి. దేవునితో ఒంటరిగా ఉండడం నేర్చుకోవాలి. నేను ఈరోజు కూడా ఒక తమ్ముడిని అడిగాను, ఏం తమ్ముడా రాత్రి మీటింగ్ రాలేదు బుడతలో, మరి ఈరోజైనా ఉంటుంది వస్తావా అంటే తను ఏవో చెప్పాడు 2-3 మాటలు. నేను ఆ అబ్బాయికి ఒక మాట అన్నాను, ఏమండి ఈ పరిస్థితులు ఎప్పుడూ మనతోనే ఉంటాయి, కానీ దేవుని సన్నిధి, దేవుని వాక్యం తరచూ మనకు దొరకదు కదా. కరోనా లాంటి ఇబ్బందులు ఇక భవిష్యత్తులో ఎన్ని మనకున్నాయో, ఆ రోజుల్లో మనకి వాక్యం దొరకకపోతే ఏమవుతాం? ఈ కరోనా కాలంలో కూడా వాక్యం దొరికే అవకాశం అయితే లేదు. కానీ దేవుడు ఈ పరిస్థితి వస్తుందని ఎరిగి ముందుగా ఆయన ఇంత టెక్నాలజీ తయారు చేసి జూమ్ యాప్ అనో ఏమండి, లేకపోతే యూట్యూబ్ అనో అన్నీ ఏర్పాటు చేసి ఆయన యొక్క ప్రావిడెన్స్లో, ఆయన ముందు ప్రణాళికలో దాన్ని మనకు అనుగ్రహించాడు. ఒకవేళ అవే లేకపోయి ఉంటే మేము ఏమండి వర్తమానాలు రికార్డ్ చేసి పంపలేము, మీరు కూడా వినే వెసులుబాటు మీకు ఉండకపోను. చివరికి మనం ఈ 7 నెలల వాక్యము లేకుండానే ఉండవలసి వచ్చును కదా. ఎండిపోయి ఉండే వాళ్ళం, జీవవాక్యము లేక, ఆత్మీయ పోషణ లేక, వినండి భక్తిలో అనగారిపోయి, వినండి ప్రియుల సమస్యలను ఎదుర్కొనలేక మనం ఎప్పుడో చావగారిపోయి ఉండేవాళ్ళం. కనుక తమ్ముడా, నువ్వు నిర్లక్ష్యం చెయ్యొద్దు, అది కరెక్ట్ కాదని చెప్పాను. కానీ తను వచ్చినట్టుగా నాకు ఇంకా కనబడలేదు. బహుశా అతని పనులకే కొంచెం ప్రాధాన్యత ఇచ్చాడేమో అనిపిస్తుంది. ప్రతిరోజు వచ్చి మీటింగ్ పెట్టలేంగా, ప్రతిరోజు వచ్చి వాక్యం చెప్పలేముగా. నియామక కూడికలు దేవుని పిల్లలకు తరచూ రావు, అప్పుడప్పుడు వస్తాయి, అప్పుడప్పుడు వస్తాయి. వాటికి మనం విలువనివ్వాలి. అప్పుడు దేవునితో మనం సన్నిహితమైన సహవాసాన్ని కలిగి ఉంటాం. అన్నిటినీ పక్కన పెట్టండి, ఒంటరిగా దేవునితో ఉండండి. అన్నిటినీ పక్కన పెట్టండి, అప్పుడప్పుడు దేవునితో ఒంటరిగా ఉండండి. దేవునితో ఒంటరిగా ఉండే సమయాలు దేవుని పిల్లలారా, మనము ప్రకాశమానంగా, మనము ప్రకాశించడానికి, మనం వెలుగుగా జీవించడానికి అనుభవాలు ఉపయోగపడతాయి. ఇలా మీతో చెప్తాను, సీనాయి పర్వతం మీద దేవునితో ఒంటరిగా ఉన్నవాడు దేవుని ప్రజలకు ధర్మశాస్త్రాన్ని తెచ్చాడు. కేరీతువాకు దగ్గర దేవునితో ఒంటరిగా ఉన్న ఏలియా దేవుని ప్రజలకు సవాలు విసరగలిగాడు. వినండి ఈ మాట. అరేబియా దేశంలో ఒంటరిగా మిగిలిపోయిన అపోస్తలుడైనటువంటి పౌలు క్రైస్తవ సంఘానికి క్రైస్తవ వేదాంతాన్ని తెచ్చిపెట్టగలిగాడు. పద్మాసు ద్వీపంలో ఒంటరిగా దేవునితో మిగిలిపోయిన అపోస్తలుడైన యోహాను మనకు ప్రకటన గ్రంథం తెచ్చి ఇవ్వగలిగాడు. దేవునితో ఒంటరి సమయాలు అవి ఎప్పుడూ వృధా కావు, అవి ఎప్పుడూ వృధా కావు. ఈరోజు మనకున్న పనులు ఎప్పుడు లేకుండా ఉంటాయి చెప్పండి? ఈరోజు మనకున్న జబ్బులు ఎప్పుడు లేకుండా ఉంటాయి చెప్పండి? ఈరోజు మనకున్న తిప్పలు ఎప్పుడు లేకుండా ఉంటాయి చెప్పండి? తిప్పలు ఉంటాయి, జబ్బులు ఉంటాయి, పరిపాట్లు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ నేను దేవునితో సన్నిహితంగా సహవాసం చేయడానికి వాటిని ఒక పక్కన ఉంచి నేను ఆయనతో గడిపినప్పుడు నేను వెలుగుగా, నేను దేవుని కొరకు ప్రకాశించగలుగుతాను. ఇదే మన వాళ్ళకి రావడం లేదు. మనుషుల మధ్య ఉండండిరా అంటే ఎంతసేపైనా ఉంటారు. మనుషుల మధ్య ముచ్చట్లు పెట్టుకోండి అంటే ఎన్ని ముచ్చట్లు పెట్టుకొని మాట్లాడతారో చెప్పలేవు. కానీ దేవునితో ఒంటరిగా కూర్చుందాం వస్తావా? దేవునితో ఒంటరిగా కూర్చుందాం వస్తావా? నీ గదిలో నువ్వు ఒక్కదానివే, నీ గదిలో నీ ఒక్కడవే, లేక దేవుని సన్నిధిలో ఒక తోటలో, లేకపోతే ఒక పొలములో, లేకపోతే ఒక మైదానములో దేవునితో ఒంటరిగా కలుసుకుందామా? ఆయన్ని వస్తారా అంటే అమ్మో మాకు పనులండి, మాకు పనులండి. అందుకే నీ వెలుగు మసకబారింది,
నీకు తెలియడంలా. నీ వెలుగు ఎప్పుడో మసకబారింది, కానీ అది గుర్తెరక్క నేను వెలుగుతున్నానులే అని అనిపించుకుంటున్నావు. అలా అని చెప్పి దేవుని సేవకులను, దేవుని సంఘాన్ని మోసగించుతున్నావు. దానివల్ల ఎవరికి పెద్ద ప్రయోజనం లేదు. నీకు ప్రయోజనం కాదది. కనుక మోషే ఆయన ప్రకాశించడానికి గల కారణం దేవునితో సన్నిహితమైన, వినండి, సహవాసం. అది మొదటి మాట. రండి, రెండో అనుభవం చూపిస్తాను. మత్తయి సువార్త 17వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను, చూడండి ప్రియులారా. ఇలా వ్రాసి ఉంది. మత్తయి సువార్త 17వ అధ్యాయం 2వ వచనం మీ కొరకే చదువుతున్నాను, చూడండి. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివి ఆయను. ఈ వచనంలో ప్రకాశిస్తున్నది ఎవరు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. మరి యేసయ్య అలా ప్రకాశించడానికి మూలాధారం ఏమిటి? మోషే ప్రకాశించడానికి మూలాధారం దేవునితో సహవాసమైతే, యేసు ప్రభు అలా ప్రకాశించడానికి మూలాధారం ఏమిటి? ఈ వాక్యంలోనే కొంచెం ముందుకు వెళితే దీని పోస్ట్ కాంటెక్స్ట్ ఆన్సర్ అంటారు. అనగా సందర్భం ముందుకు వెళితే వచ్చే జవాబు అది. చూడండి, చదువుతాను. మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం ఉంది. అతడు ఇంకను మాట్లాడుచుండగా, ఇదిగో వినండి, ప్రకాశమానమైన ఒక మేఘం వారిని కమ్మెను. నేను ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుంచి పుట్టెను. వింటున్నారా? ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈ రోజున యేసుప్రభు రూపాంతర కొండ మీద ఉంటే దేవుని ప్రకాశం వచ్చి యేసుప్రభుని ఆవరించి యేసుప్రభు ప్రకాశించినట్లుగా చేయడానికి గల కారణం ఏంటనంటే, వినండి ప్రియులారా, యేసు దేవుణ్ణి లేక తన తండ్రిని ఆనందపరిచేవాడు. యేసు దేవుణ్ణి లేదా తన తండ్రిని ఆనందపరిచేవాడు. ఎలాగ ఆనందపరిచేవాడనంటే తన తండ్రికి ఏది ఇష్టమో అదే చేసేవాడు. ఈ మాట ఆయనే చెప్పారు. చదువుతాను, చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. నేను నా తండ్రికి ఇష్టమైన పనులే చేస్తున్నాను గనక ఆయన నాకు ఎప్పుడూ తోడుగా ఉన్నాడు. ఆయన ఎప్పుడూ నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఈరోజు ఈ రూపాంతర కొండ మీద నేను ఇలా ప్రకాశించడానికి గల కారణం ఏంటో తెలుసా? నా తండ్రి యొక్క షకీనా, నా తండ్రి యొక్క ప్రభావం, నా తండ్రి యొక్క తేజస్సు నన్ను ఆవరించింది. అందుకే యేసుక్రీస్తు ప్రభు ప్రియులారా, ఆయన వినండి సూర్యుని వలె ప్రకాశించెను, అతని వస్త్రములు వెలుగు వలె తెల్లనవాయెను. యేసు దగ్గర నుంచి నేనైనా మీరైనా మనమందరము నేర్చుకోవలసిన ఒక గుణపాఠం ఏంటనంటే, వినండి, మనము కూడా ఒకప్పుడు చీకటై ఉంటేమి, ఇప్పుడు ప్రభునందు వెలుగై ఉన్నాము. వెలుగైన మనం సరిగా ప్రకాశించాలనంటే మోషేలాగా ఆయనతో సహవాసం చెయ్యాలి, యేసులాగా ఆయనను ఆనందపరచాలి. ఆయన్ను ఆనందపరచాలి. వినండి ప్రియమైన స్నేహితులారా, ఆయనతో సహవాసం చేయకపోయినా, ఆయనను ఆనందపరచలేకపోయినా, వినండి, వెలుగు మనల్ని ఆవరించదు. చీకట్లో నుంచి ప్రభు మన వెలుగులోకి తెచ్చాడు, నిజమే. మునుపు చీకటి అయ్యుంటేమి, ఇప్పుడు ప్రభునందు వెలుగై ఉన్నాం, నిజమే. కానీ మన వెలుగు ప్రకాశించాలంటే మరో వెలుగు మన మీద పడాలి. సూర్యుని వెలుగు భూమి మీదకి రావాలంటే, చంద్రుని వెలుగు భూమి మీదకి రావాలంటే సూర్యుని వెలుగు దాని మీద పడాలి. మోషే వెలుగు మనుషులకు కనబడాలంటే దేవుని వెలుగు మోషేను కమ్మింది. యేసయ్య వెలుగు మనుషుల మీద పడాలనంటే ఆ తండ్రి యొక్క వెలుగు యేసయ్యను ఆవరించింది. మన విషయంలో కూడా అంతే మరి. కనుక దేవుని పిల్లలారా వినండి, దేవునితో సహవాసం దేవుని సంతోషపెట్టడం మన ప్రకాశించడానికి కారణమవుతాయి.
రండి మూడో సంగతి చెప్తాను, సమయం లేదు కనుక. మూడవ సంగతి నేను చదువుతున్నాను చూడండి, ఇలా వ్రాసి ఉంది. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం చూడండి. ఇలా యేసుప్రభువే చెప్పారు ఈ మాట. చదువుతున్నాను మీ కొరకు. అతను మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు మీరు ఇష్టపడ్డారు అని ప్రభు అన్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ప్రభు అంటే బాప్తిసమిచ్చు యోహాను గురించి మాట్లాడుతున్నాడు. ఈ బాప్తిసమిచ్చు యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపం, అతని వెలుగులో ఉండి మీరు కొంతకాలం ఆనందించారు అన్నాడు. సరే, ఇప్పుడు బాప్తిసమిచ్చు యోహాను అలా ప్రకాశించడానికి మూలాధారం ఏమిటి? మోషే ప్రకాశించడానికి దేవునితో సహవాసం, యేసయ్య ప్రకాశించడానికి దేవుని సంతోషపెట్టడం మూలాధారాలైతే, ఇప్పుడు బాప్తిసమిచ్చు యోహాను అలా ప్రకాశించడానికి మూలాధారం ఏంటి చూపిస్తాను చూడండి ప్రియులారా. లూకా సువార్త 2వ అధ్యాయం. నేర్చుకోండి, ఈ మాటలు వినండి ప్రియులారా. ఇవి మన జీవితానికి మార్పుకు ఉపయోగపడతాయి, మన ఉజ్జీవానికి ఉపయోగపడతాయి ఈ సంగతులు. లూకా సువార్త 2వ అధ్యాయం చదువుతున్నాను చూడండి, 80వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయం 80వ వచనం చూడండి. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో ఉండెను. ఇది బాప్తిసమిచ్చు యోహాను కలిగిన అనుభవం. ఏమిటి అతని అనుభవం అంటే, అతను సేవ చేయడానికి మనుషుల మధ్యలోనికి వచ్చేంత వరకు కూడా ఆయన పట్టణములో లేడు. వాస్తవానికి వాళ్ళ నాయన యాజకుడు, ఈయన కూడా యాజక కుమారుడు గనక పట్టణములో ఉండి ఆయన బతకవలసిన వాడు. పట్టణాన్ని వదిలేశాడు, దేవాలయాన్ని వదిలేశాడు, ఇల్లు పొల్లు వదిలేశాడు, స్నేహితులను వదిలేశాడు. ఎక్కడికి వచ్చున్నాడంటే అరణ్యములో వచ్చున్నాడట. దేవుని ప్రజల ముందుకు వెళ్ళి సేవ చేసే రోజు వచ్చే వరకు కూడా అతను అరణ్యములోనే ఉన్నాడు. ఏమిటి అనుభవం అంటే, దేవుని కొరకు ప్రత్యేకించబడుట. ఏంటండి ఇది? దేవుని కొరకు ప్రత్యేకించబడుట. దేవుని కొరకు తను తాను అలా ప్రత్యేకపరుచుకున్న వాడు మనుషుల మధ్యలోనికి రాగానే ప్రకాశమానమైన వెలుగుతో కనబడుతున్నాడు మనుషులకు. అతని వెలుగులో కొంతమంది మనుషులు ఆనందించారని యేసయ్యే చెప్పినాడు. ఇప్పుడు మన వరకు వద్దాం. మునుపు చీకటి అయ్యుంటేమి, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నాము. మనం ప్రకాశించాలి అంటే వినండి, మోషే వినండి ఎలాగైతే దేవునితో సహవాసం చేశాడో, యేసుప్రభు ఎలాగైతే తన తండ్రిని సంతోషపెట్టినాడో, బాప్తిసమిచ్చి యోహాను ఎలాగైతే దేవుని కొరకు ప్రత్యేకపరచబడ్డాడో, ఈ అనుభవాలు మన సొంతం చేసుకోవాలి. ఈ అనుభవాలు మన సొంతం చేసుకోవాలి. ఈ అనుభవాలు మన జీవితంలోకి రావాలి. అప్పుడు మన వెలుగైన మనము వేరొక వెలుగును పొందుకొని వినండి ప్రియులారా, లోకానికి వెలిగిస్తాము. లేకపోతే నీ వెలుగు మసకపారుద్ది. అసలైన వెలుగు నీ మీద పడకపోతే నీ యొద్ద నుంచి వెలుగు ఇంకొకరికి అందదు. ఈ మాట గమనించాలి. రండి మరో సంగతి చూపిస్తాను, ఉదాహరణ ఇస్తున్నాను. వినండి. ఈ ఉదాహరణే పెద్ద ప్రసంగం అండి. ఏమండి, ఈ ఉదాహరణలే పెద్ద ప్రసంగం. మన జీవితంలోకి అలవర్చుకోగలిగితే చాలు. ఇంతకంటే పెద్ద మాటలు చెప్పనక్కర్లేదు. జీవితాల మార్పుకి నిజంగా మారే మనిషి అయితే, నిజంగా వాక్యాన్ని ప్రేమిస్తే, నిజంగా దిద్దుబాటు గల మనుషులమైతే చాలు ఈ మాటలు మన పరివర్తన చెందడానికి. 3 ఉదాహరణలు చెప్పాను. రండి 4వ ఉదాహరణ చెప్తాను. చదువుతున్నాను చూడండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం చూడండి, ఇలా రాసి ఉంది. అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం 15వ వచనం. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి కనబడెను. ఇది ఎవరి ముఖము అంటే స్టెఫను ముఖం. స్టెఫను ప్రకాశిస్తా ఉన్నాడు. వినండి ప్రియులారా, దేవదూత ముఖంలాగా అతని ముఖం కనబడుతున్నది.
అరే మరి స్టెఫను ఇలా ప్రకాశించడానికి మూలాధారం ఏమిటి? దేని బట్టి స్టెఫను ఇలా ప్రకాశించగలిగాడు అంటే, మీరు దీన్ని ప్రీ కాంటెక్స్ట్ ఆన్సర్ అంటారు. అనగా సందర్భం వెనక ఉన్న జవాబుగాను చూస్తే ఒక జవాబు కనబడుతుంది. అదేంటో తెలుసా? అతను దేవుని చేత నింపబడినవాడు. దేవుని చేత కొన్ని నింపబడిన అనుభవాలు కలిగిన వాడు. చదువుతాను చూడండి, ఇలా రాసింది 5వ వచనం. నేను మీ కొరకు చదువుతున్నాను. విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన స్టెఫను అని రాసింది. విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన స్టెఫను అని ఉంది. మళ్ళీ 8వ వచనం చూడండి, స్టెఫను కృపతోను బలముతోను నిండినవాడై అని రాసి ఉంది. చూసారా? దేవుడు స్టెఫన్ను నింపవలసిన వాటితో నింపేశాడు. దేనితో నింపినాడు అంటే విశ్వాసముతో నింపాడు, తన ఆత్మతో నింపాడు, తన కృపతో నింపాడు, తన బలముతో నింపాడు. చేతులెత్తే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ అనుభవం మనకొస్తే దేవుని చేత ఏ ఏ విషయాలలో మనం నింపబడాలో అలా నింపబడితే మనము ప్రకాశిస్తాము. చాలా ఈ మాటలు. దేవునితో సహవాసం చేయడం వల్ల మోషే, దేవుని సంతోషపెట్టడం వలన యేసు, దేవుని కొరకు ప్రత్యేకపరచుకున్న కారణం చేత బాప్తిస్మం ఇచ్చి యోహాను, దేవుని చేత నింపబడిన కారణం చేత స్టెఫను భక్తుడు, వారు దేవుని కొరకు ప్రకాశించారు. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు మనల్ని పిలిచాడు. మునుపు మనము చీకటి అయి ఉంటేమి, ఇప్పుడు ప్రభువునందు మనం వెలుగై ఉన్నాము. మనము ప్రకాశించాలి, మనము ప్రకాశించాలి, మనము ప్రకాశించాలి. ప్రకాశించడం అది సాధ్యమయ్యే పనేనా అని అనుకుంటారేమో అని ఆ మొదట్లోనే ఆ 4 ఉదాహరణలను నేను మీకు జ్ఞాపకం చేశాను. ఇంకా అవసరం లేదు, చాలు ఈ 4 ఉదాహరణలు. వాళ్ళు ప్రకాశించడానికి ఏమేమి కారణమైందో కూడా మనకు స్పష్టంగా అర్థమైపోయిన తర్వాత ఇక వేరొక మాటలు చెప్పాల్సిన పని నాకైతే లేదు అని అనిపిస్తుంది. కనుక ప్రియులారా, ఇప్పుడు రండి. పౌలు ఫిలిప్పీలకు ఇదే మాట చెప్పాడు. ఒరే ఫిలిప్పీ విశ్వాసులారా, మీరు ప్రకాశించాలి అన్నాడు. సరే, ఎక్కడ ప్రకాశించాలో చెప్పాడు, ఎలాగ ప్రకాశించాలో చెప్పాడు, ఎందుకు ప్రకాశించాలో కూడా చెప్పాడు. ఈ 3 సంగతులను మనం వాక్యపు వెలుగులో మనం ఈ రాత్రి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అప్పుడు మీకు తెలుస్తుంది మీరెక్కడ ప్రకాశించాలో, అప్పుడు మీకు తెలుస్తుంది మీరు ఎలాగ ప్రకాశించగలరో, అప్పుడు మీకు తెలుస్తుంది మీరు ఎందుకు ప్రకాశించాలో. దాంతో నా వర్తమానాన్ని ముగిస్తాను. రండి, మనం ఎక్కడ ప్రకాశించాలట? ఇలా రాశాడు పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక చదువుతున్నాను చూడండి, 2వ అధ్యాయం 14వ వచనం. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య అన్నాడు. అది అండర్లైన్ చేయండి. మూర్ఖులైన వక్ర జనము మధ్య అన్నాడు. మళ్ళీ 16వ వచనం అంటాడు అట్టి జనము మధ్యను అన్నాడు. అది అండర్లైన్ చేయండి. మళ్ళీ మూర్ఖులైన వక్ర జనము అన్నాడు. 16వ వచనంలో అట్టి జనము అన్నాడు, మధ్యనన్నాడు. కొంచెం వెనక్కి వచ్చినప్పుడు సమస్త కార్యములు అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె మీరు కనబడుతున్నారు అన్నాడు. మెట్టుకు మనకు తెలుస్తున్న విషయం ఏంటో తెలుసా? వినండి. మీరు ఎక్కడ ప్రకాశించాలంటే లోకములో. ఎవరున్నారు అంటే మూర్ఖులైన వక్రజనం. ఏమండి? అంతే, 2 మాటలు. మీరు లోకమందు ప్రకాశించాలి. ఈ లోకమందు ఎవరి మధ్య ప్రకాశించాలి అంటే మూర్ఖులైన వక్రజనమ మధ్య మనం ప్రకాశించాలి. ఇంతకీ ఈ లోకము సంగతి ఏంటో, దీని గొడవ ఏందో మనకు కొంచెం తెలియాలి. ఏమి లోకం? వినండి. పరలోకమా? కాదే. వినండి. ఏ లోకం? దేవదూతల లోకమా? అది కాదే. పోనీ పరిశుద్ధుల లోకమా? అది కాదే.
మరి ఏమి లోకం? ఏ లోకములో మనము వినండి జ్యోతుల వలె ప్రకాశించాలని భక్తుడు కోరుతున్నాడనంటే ఆ లోకము యొక్క సంగతి మనకు తెలియాలి. చూపిస్తాను రండి ఆ లోకము సంగతి ఏంటో. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం చదువుతున్నాను చూడండి, 19వ వచనం. మొదటి యోహాను పత్రిక 5:19 ఇలా రాసి ఉంది, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందు ఉన్నదనియు ఎరుగుదము. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందు ఉన్నదనియు ఎరుగుదము. ఏ లోకములో మనము జ్యోతుల్లాగా ప్రకాశించాలి అని అంటే ఏమని చెప్తుంది వాక్యమో తెలుసా? దుష్టుని యందు ఉన్న లోకము. అమ్మ ఆలకిస్తున్నారా? ఏ లోకములో మనం ప్రకాశించాలి? సంఘము అనబడిన లోకం ఇది పరిశుద్ధుల లోకం. ఎక్కడ జ్యోతిలాగా వెలిగిపోతే కుదరదు. అమ్మా వింటున్నారా? ఎక్కడ కాదు మనం జ్యోతులం. వినండి ప్రియులారా, దుష్టుని యందు ఉందే ఆ లోకం బయట. ఆ లోకానికి ఆ దుష్టుడు ఒక నియమం ఇచ్చినాడు. ఏమి నియమం ఇచ్చాడట? చదువుతాను చూడండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు ఒకటే, శరీర ఆశయు, నేత్ర ఆశయు, జీవపు డంబం. అది లోకం. దుష్టుని యందు ఉన్న లోకములో ఈ మూడే కనబడతాయి. శరీర ఆశ అనగా సరదాల కొరకైన తపన. నేత్ర ఆశ అనగా సంపదల కొరకైన తపన. జీవపు డంబం అనగా పేరు ప్రఖ్యాతుల కొరకైన తపన. అది లోకస్తులకు ఉండవలసిన నైజం. మంది కాదది. మంది కాదు, మన దగ్గరకు అది రాకూడదు. వచ్చిందా మనము లోకముతో చెయ్యి కలిపినామని లెక్క, లోకమును శ్రయించినామని లెక్క, లోకమును ప్రేమించుచున్నామని లెక్క, లోకమును అంటించుకుంటున్నామని లెక్క, లోక మర్యాద కిందకి వెళ్ళిపోతున్నామని లెక్క. చూస్తున్నారా? దేవుడు ద్వేషించేది లోకాన్ని. ఆ లోకము కాత దుష్టుని యందు ఉంది. ఆ లోకమునకు దుష్టుడు 3 పుట్టించాడు. ఇవి తండ్రి వల్ల పుట్టలేదు, దుష్టుని వల్ల పుట్టాయట. ఏమి పుట్టించాడు వాడనంటే ఈ మనుషుల్లో సరదాల పిచ్చి పుట్టించాడు, డబ్బుల పిచ్చి పుట్టించాడు. వినండి వినండి, పేరు ప్రఖ్యాతల పిచ్చి పుట్టించాడు. ఆ పిచ్చి కాస్త నీకు ముదిరిందంటే నువ్వు పరిశుద్ధుల లోకములో ఉన్న వ్యక్తివే కాదు, దుష్టుని యందున్న లోకములో ఉన్న వ్యక్తివే. దేవుని నమ్ముతాము కానీ ఈ పిచ్చులు ఉంటాయి. దేవుని పిల్లలు అవుతాము కానీ పిచ్చులు ఉంటాయి. ఏం పిచ్చులు? సరదా పిచ్చి. అందుకే దేవుని పిల్లల మధ్య కొన్ని పోకిరి మాటలు, జోకులు. దాని తర్వాత నేను డాక్టర్ గారు చెప్పారు, చెత్త చెత్త మాటలు, ఎగటాలు. మన భాషలో చెప్పాలంటే ఏంటమ్మవి? ఎగటాలట. ఎగటాలో సగటాలో. ఏమండి? అరే దేవుని పిల్లలకు తగునా? ఏమిటా ఎగటాలు? ఏమిటా సరసోక్తులు? ఏమిటా రెండర్థాల డైలాగులు? ఏమిటా పోకిరి మాటలు? ఏమిటా వ్యంగ్యపు మాటలు? అంటే సరదా. ఎందుకు ఇది సరదా అనుకుంటున్నామంటే నువ్వు దుష్టుని యందున్న లోకములో ఉంటివి కదా. మూర్ఖమైన వక్రజనముకు నీకు పెద్ద తేడా లేదు. దేవుని పిల్లల జోక్గా కూడా, పర్యాసానికి కూడా పోకిరి మాటలు, సరదా మాటలు, ఇంట్లో సరసోక్తులు, డబుల్ మీనింగ్ మాటలు, ఎగటాలు మనకు చెల్లవు. ఎగటాలు లోకానివి. మనది ఏదైనా యథార్థం. నవ్వుకున్నామా? యథార్థంగా విషయాన్ని చెప్పుకొని నవ్వుకోవాలి. ఎగటాలు సగటాలకు నువ్వేమైనా వినండి ప్రియుల చెందిన వ్యక్తివా? అయితే నువ్వు దేవునిలోనికి సరిగా రాలేదు. ఆలకిస్తున్నారా? పల్లెటూరు కదండి. వాళ్ళు నవ్వినప్పుడు నవ్వకపోతే, ఎగటాలు ఆడినప్పుడు ఎగటాలు ఆడకపోతే, వాళ్ళు హాస్యం చేసినప్పుడు నవ్వకపోతే, వాళ్ళతో మాటలు కలపకపోతే ఏదో అనుకుంటారని నేను కొట్టానండి డైలాగులు అంటే కుదరదమ్మా, కుదరదు. అది నువ్వు లోకములో కలిసిపోతున్నావు, లోక మాలిన్యం అంటించుకుంటున్నావని లెక్క. దేవుని పిల్లలారా గమనించండి, సరదాల పిచ్చి క్రైస్తవ సంఘంది కాదు. సరదాల పిచ్చి లోక సంబంధమైనది. దుష్టుని యందు ఉన్న లోకానికి చెందింది సరదా. పైసల పిచ్చి. పైసలు అక్కర్లేదని ఎవరనుకుంటారు? సంపాదించు, కానీ ఇక అదే నా జీవితం అయినట్టు.
కొంతమందికి ధనమే ప్రాణమైనట్టు, ధనమనే ప్రాణాధారంగా చేసుకుని, వినండి, ధనము సంపాదించడం కోసం కొరకు దేవుణ్ణైనా, దేవుని సన్నిధినైనా, దేవుని వాక్యమునైనా, దేవుని సేవనైనా, దేవుని కొరకు ఉన్న ఏదైనా వదులుకోవడానికి సాహసించి, వినండి, ఆ డబ్బుల దగ్గర పోతున్నారంటే వీళ్ళలో ఇంకా లోకం చావలేదు. లోకానికి వీరు లోకమునకు సిలువేయబడలేదు. క్రైస్తవుడు అంటే తాను లోకము తనకు సిలువేయబడుతుంది. చూడండి, చూపిస్తాను నా సొంత మాటలు చెప్పడంలా. గలతీయులకు రాసిన పత్రిక చదువుతున్నాను చూడండి, 6వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియులారా, 14వ వచనం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమగును గాక. దాని వలన, అంటే సిలువ వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. చప్పట్లు కొట్టి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ అనుభవం రావాలి. లోకములో ఉన్న సరదాల పిచ్చికైనా, లోకములో ఉన్న సంపదల పిచ్చికైనా నేను చచ్చిపోయాను. నేను అప్పుడప్పుడు మిమ్మల్ని అడుగుతూ ఉంటాను, ప్రసంగాలు అడిగాను కూడా. ఏమన్నానంటే, ఆదివారం ఇక్కడ 10 గంటలకు ఆరాధన, 12 వరకు ఉంటుంది ఆరాధన చెప్పాం. ఎవరో చెప్పారు, ఏమంటే బుడితి బజార్లో 10 గంటల నుంచి 12 గంటలకు బుడితి బజార్లోకి వచ్చిన వాళ్ళకి 6 తులం బంగారం ఇస్తామన్నారు. ఎంతమ్మా? 6 తులం బంగారం ఇస్తామని చెప్పారు. నువ్వు బజార్లోనే ఉంటావా, నువ్వు మందిరంలో ఉంటావా, దాన్ని బట్టే తెలుస్తుంది నువ్వు లోక సంబంధివా, నువ్వు దైవ సంబంధివో. నువ్వు ఎక్కడ కనబడవు. 6 తులం బంగారం అట జగన్ బాబు ఇస్తున్నాడట. లైన్ కట్టో సచివాలయం ఎంప్లాయీస్ని పట్టుకొని పేరు రాయించుకొని గడించే వరకు కూడా నిద్రపడతావా? నీకు వచ్చేయాలి 6 తులం బంగారం. ఇక్కడ వాక్యం పోయినా పర్వాలేదు, పరిశుద్ధుల సావాసం పోయినా పర్వాలేదు, దేవుని సద్దు కోల్పోయినా పర్వాలేదు. కారణం ఏంటనంటే నువ్వు ఇంకా లోకములోనే ఉన్నావు, నువ్వు ఇంకా దైవ సంబంధిగా మారలేదు కదా. అలాగనే పేరు ప్రఖ్యాతల పిచ్చి ఎక్కడో దగ్గర మూల ఉంటుందండి. ఇది అమ్మో, ఇది చాలా రహస్యపు దెయ్యం. ఇది పేరు ప్రఖ్యాతల పిచ్చి అనేది రహస్యపు దెయ్యం. బయటపడదు కానీ లోపల ఉంటుంది. ఎలా ఉంటుందో తెలుసా? నన్ను ఎలా పొగుడుతాడు, నన్ను ఎలా మెచ్చుకుంటాడు, నన్ను ఎలా గుర్తిస్తాడు అన్నట్టుగా ఎదురు చూస్తుంటుంది. ఎవరు గుర్తించలేదనుకోండి, వీళ్ళు చేసిన పని మళ్ళీ రెండోసారి చెప్పుకుంటారు మనకి. మళ్ళీ మనం ఏదో పొగుడుతామని, మనం ఏదో పట్టించుకుంటామని, నేనే చేశాను అనేస్తుంటారు. నువ్వు చేయొచ్చు కానీ నేను కాదు, నన్ను బలపరిచిన క్రీస్తు వలన చేయగలిగానని చెప్పాలి. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. నేనైనా మీరైనా మనం ఎవరమైనా కానీ దేవుని కొరకు ఏది చేయగలిగినా మనము చేయలేదు, మనల్ని బలపరిచిన యేసయ్య కృప చేయించింది. చప్పట్లు కొట్టి స్తోత్రం చెబుదాం. ఇది చెప్పడం రావాలండి మనకు. అప్పుడు లోకమును జయించిన వీరులం అవుతాం. కానీ ఈ రోజున లోకముతో పెనవేసుకొని పోతున్నారు మన వాళ్ళు. చావలేదు సరదాల పిచ్చి, చావలేదు సంపదల పిచ్చి, చావలేదు గుర్తింపుల పిచ్చి. మరి లోకంలోనే ఉంటేవి కదా. ఆ లోకం కాస్త దుష్టుని యందు ఉంది కదా. ఇక్కడ పౌలు అంటున్నాడు, హే ఫిలిప్పీ విశ్వాసులారా, అలాంటి మూర్ఖులైన వక్ర జన్మ మధ్య వారు ఉన్న దుష్టునితో ఇంత ఉన్న ఈ లోకములో మీరు దేవుని కొరకు ప్రకాశించాలి. పరిశుద్ధుల లోకములో ప్రకాశించడం కష్టమైన పనేం కాదు. కానీ మూర్ఖులైన వక్ర జన్మ మధ్య ఏమండి దుష్టుని యందున్న లోకములో నువ్వు దేవుని కొరకు ప్రకాశించడం అది తేలికైన విషయం కాదు. అది పోరాటం. లోకం మనల్ని అవమానపరుస్తుంది, లోకం మనల్ని తృణీకరిస్తుంది, లోకం మనల్ని అర్థం చేసుకోదు. అలాంటి వారి మధ్య ప్రియులారా వినండి, అన్నిటికీ చచ్చిన మనిషిలాగా బ్రతకడం అది నిజంగా పోరాటమే. శ్రావణి వింటున్నారా? నిజంగా పోరాటమే. కనుక ప్రియులారా, ఎక్కడ ప్రకాశించాలో చెప్పాడు. ఎక్కడట? మూర్ఖులైన వక్రజనము మధ్య, ఆ మూర్ఖులైన వక్రజనము ఉన్నటువంటి లోకములో, ఆ లోకము కాస్త దుష్టుని యందు ఉన్న లోకములో మీరు నా కొరకు మీరు ప్రకాశించాలి. అందుకే నేను మిమ్మల్ని చీకట్లో నుంచి వెలుగులోనికి తీసుకుని వచ్చాను. మునుపు మీరు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడు ప్రభువునందు మీరు ఏమై ఉన్నారు? గట్టిగా చెప్పండి. ఏమై ఉన్నారు?
వెలుగై ఉన్నారు. అయిపోయింది ఎక్కడో. రెండో సంగతి, ఎలాగ ప్రకాశించాలి? ఇప్పుడు మనం ఎక్కడా తేలింది, ఎలాగ ప్రకాశించాలి? ఎలాగ ప్రకాశించమంటున్నాడు? చదువుతున్నాను చూడండి 14వ వచనంలో, మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులైన దేవుని కుమారులగునట్లు అన్నాడు. అంటే మీరు ఎలాగుంటే ప్రకాశించగలరంటే, దేవుని కుమారులైతే ప్రకాశించగలరు. ఎలాంటి దేవుని కుమారులట? 3 మాటలు చెప్పినాడు ఇక్కడ పౌలు భక్తుడు. మీరు దేవుని కుమారులే. ఎలాంటి వారైతే దేవుని కుమారులట? మొదటి మాట అంటాడు చూడండి, నిరపరాధులైన దేవుని కుమారులు, నిష్కలంకులైన దేవుని కుమారులు, అనింద్యులైన దేవుని కుమారులు. దేవుని కుమారులు అనే మాట అది సబ్జెక్ట్ వర్డ్ అయితే దాని కనెక్షన్ 3 ఉన్నాయి పక్కని. వినండి. నిరపరాధులైన దేవుని కుమారులు అంటే ఎట్లుంటారు అంటే, వాళ్ళకి దేవుని విషయాలు ఏదైతే తెలుసో, ఏమంటే తెలిసింది, ఏమి చెయ్యమంటుందో చేస్తారు, ఏమి చేయొద్దంటే అది చెయ్యరు. వారు ఎవరంటే నిరపరాధులు. దేవుని వాక్యం ఏదైతే చెప్పిందో అది చేస్తారు, దేవుని వాక్యం ఏది చెయ్యొద్దని చెప్పిందో అది చేయకుండా ఉంటారు. వారే నిరపరాధులు. ఎలిజబెత్ జకర్యాల గురించి డాక్టర్ లోకా గారు ఒక మాట రాశారు. చదువుతాను చూడండి ప్రియులారా. లూకా సువార్త 1వ అధ్యాయం చూడండి 6వ వచనం ఇలా రాసింది. లూకా సువార్త 1వ అధ్యాయం 6వ వచనంలో, వీరిద్దరూ అనగా ఎలిజబెత్ జకర్యాలు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు. అంటే అర్థమేంటి? దేవుని ధర్మశాస్త్రము, దేవుని ఆజ్ఞలు ఏం చెప్తున్నాయో అది చేస్తున్నారు, ఏమి చేయొద్దని చెప్తున్నాయో అది చేయకుండా ఉంటున్నారు. అందుకే వీరు నిరపరాధులు. ఈ మాట మీరు గమనించాలి. కనుక నిరపరాధులైన దేవుని కుమారులముగా మనము ఉంటే ప్రకాశించగలుగుతామట. మొదటి మాట. రెండో మాట ఏమన్నాడో తెలుసిన? బాగా వినండి. నిష్కలంకులైన దేవుని కుమారులు, కలంకము లేని దేవుని కుమారులు. ఎలాగుంటారు వాళ్ళు? యాకోబు రాశాడు, నిష్కలంకులైనటువంటి దేవుని కుమారుల భక్తి ఎలా ఉంటుందో ఇలా చెప్పాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చూడండి. యాకోబు 1:27, తండ్రైన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే నిష్కలంకమైన జీవితం. ఇహలోక మాలిన్యం అంటుకోకుండా జాగ్రత్తగా చూసుకునేవాడే నిష్కలముషుడైన దేవుని కుమారుడు. చూస్తున్నారా? లోకములో బోల్డన్ని మైల ఉంది, లోకములో బోల్డ్ అంతా మురికుంది. ఇవన్నీ వినండి. లోకములో చాలా మైలుంది, లోకములో చాలా మురికుంది. మనము దేవుని పిల్లలం, మన గొర్రె పిల్లలం. మైలా మురికి పడితే తట్టుకోలేము. ఏమండి, అది తాకితే కూడా భరించలేము. అలాగ మనల్ని మనం కాపాడుకుంటూ బ్రతకాలి. అలా కాపాడుకోవడం చేతకాక ప్రభు బల దగ్గరికి వచ్చినట్టు ఏం పాడతాము? కుక్కవలే తిరిగిన నన్ను, పంది వలే చెప్పరే, పొల్లిన నన్ను. ఈ జీవితకాలము కుక్కవేనా? కుక్క క్రైస్తవుడా? జీవితకాలము పందివేనా? పంది క్రైస్తవురాలా? ఇక మారరా మీరు? సరే, పాడడం నేను తప్పని చెప్పడం లేదు. జీవితకాలము కుక్కే, జీవితకాలము పంది. కుక్క వలె వాంతికి తిరుగుతాను, పంది వలె బొర్రలో పొర్లాడతాను. కలంకం అంటించుకోవడమే, ఆదివారం వచ్చి కడిగేసుకుందాం అనుకుంటావు. మోసపోతున్నావు. యేసు రక్తం నువ్వు తెలిసి ఇష్టపూర్వకంగా చేసే పాపాలకు క్షమాపణ ఉందనుకుంటున్నావేమో. బుద్ధిపూర్వకంగా చేసిన ఆ పాపమును క్షమాపణ కనలేదు అన్నాడు. క్షమాపణ కనలేదన్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం ప్రియులారా 26 నుంచి 29 వచనాలు చూడాలి. ఈ విషయాలు మనకి భయం కలిగించక వింటున్నారా? మనం చేసేవన్నీ చేసేయడం, మళ్ళీ ఆదివారం వచ్చి ఏంటంటే కుక్కవలే తిరిగిన నన్ను, పంది వలె
పొర్లిన నన్ను మళ్ళీ కడిగేనాయన, రొట్టె ముక్క తినేస్తాను, రసం తాగేస్తాను. చిన్న రొట్టె ముక్క, చిన్న ద్రాక్ష రసపు చుక్క నీ బతుకు మారకపోతే చుక్కలు చూపిస్తాయా రెండు? మీకు తెలుసో లేదో. చిన్న మొక్కే చిన్న చుక్కే. చుక్క చిన్నదే వేసుకున్నాను అనుకుంటున్నావేమో, చిన్నదే ద్రాక్షరసపు చుక్క. నువ్వు తిన్న రొట్టె ముక్క కూడా చిన్న ముక్కే, అదే పెద్ద ముక్కేం కాదు. కానీ వినండి, దేవుడు లేని పరిస్థితుల్లోనికి అవి మనల్ని వదిలేస్తే మనకి గతి గోత్రం ఉండదు. ప్రియులారా, భయపడదాం, జీవము గల దేవునికి భయపడదాం. దేవుడు క్షమిస్తున్నాడని, అవును ఆయన ఎప్పుడెప్పుడే క్షమిస్తాడు, క్షమిస్తుంటున్నప్పుడే శిక్షిస్తుంటాడు. శిక్ష కూడా తెలుసుకోకుండా రిపీటెడ్గా తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతే వీరిని విశ్వాస భ్రష్టురాలవై, విశ్వాస భ్రష్టుడవై నువ్వు కల్మషం అంటించుకునే మనిషివైపోతావేమో. ఎలాగుంటే ప్రకాశించగలమట? నిరపరాధులమైన కుమారులమైతే. ఎలా ఉంటే ప్రకాశించగలమట? నిష్కలంకులమైన కుమారులమైతే. మూడో మాట ఏం రాసింది బాబు అక్కడ? ఏంటమ్మా? అనింద్యులైన, చెప్పండి, అనింద్యులైన దేవుని కుమారులు. అనింద్యులైన దేవుని కుమారులు. బైబిల్లో ఒక వచనం నా ధ్యానంలో నాకు బాగా సవాలు చేస్తుంది. చూపిస్తాను చూడండి ఏ మాట. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఇక్కడ ఒక అనింద్యుడిని మనం చదువుతాం చూడండి. అందుక ప్రధానులను, అధిపతులను, రాజ్యపాలన విషయములలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపించుచుండి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. చేతులెత్తి స్తోత్రం చెబుదామా? ఏమి జీవితం అండి! పరాయి దేశములు ఇతంది. పరాయి దేశములో తన వారెవరో తనకు అందుబాటులోని సమయంలో ఎలా బ్రతుకుతున్నాడో చూడండి. ప్రార్థిస్తాడు అనే మాట తప్ప మరి ఏ విషయంలో కూడా అతని మీద నిందెవడ వేయలేడట. ఎంత నిఖార్సైన జీవితం, ఎంత యథార్థమైన జీవితం, ఎంత నమ్మకమైన జీవితం. మాటలో కానీ చేతల్లో కానీ అతను ఎవడూ నిందించలేదట. అతను నిరపరాధి అయిన దేవుని కుమారుడు. పౌలయ్య అంటాడు, మీరు ఈ లోకములో మూర్ఖులైన ఈ ఒక్కరి జన్మ మధ్య మీరు ప్రకాశించాలి అంటే మీరు ఎలా ప్రకాశించగలరంటే, వింటున్నారా ఈ మాట? నిరపరాధులైన దేవుని కుమారులు అవ్వండి, నిష్కల్మషులైన దేవుని కుమారులు అవ్వండి, తర్వాత అనింద్యులైన దేవుని కుమారులు అవ్వండి. మీరు ప్రకాశిస్తారు, మీ వెలుగు సమస్య జనులు చూస్తారు. వినండి ప్రియమైన స్నేహితులారా, మన వెలుగు సమస్య జనుల మధ్య అది ప్రసరించబడినట్లుగా మనం మారాలి. దేవుడు ఇచ్చాడండి. ఏ తినడానికి ఎప్పుడైనా తక్కువ చేశాడా? కట్టుకోవడానికి ఎప్పుడైనా తక్కువ చేశాడా? మన ఇంట్లో ఏమండి ఎవరో పడిన ఇబ్బందులు మనకేం ఇవ్వలేదు కదా. దేవుడు కొద్దో గొప్ప అన్నీ బాగా చూశాడు. కానీ ఆయన బ్రతకడం మనకి చేతనైతే ఇంకా ఇస్తాడు, ఎన్నో కార్యాలు చేస్తాడు. కానీ ఆ బతకడం దగ్గరే మనకు రావడం లేదు. చిక్కల్లా అక్కడే ఉంది, చిక్కంతా అక్కడే ఉంది. సరే, 3 మాటలు మనకు వచ్చాయి. ఏమిటి 3 మాటలు అంటే మళ్ళీ జ్ఞాపకం చేస్తాను, చెప్పండి. నిరపరాధులైన దేవుని కుమారులు, నిష్కల్మషులైన దేవుని కుమారులు, అనింద్యులైన దేవుని కుమారులుగా ఉండండి. మీరు ఈ లోకంలో ప్రకాశించగలుగుతారు. 3 మాటలు. తర్వాత మరికొన్ని మాటలు చెప్పాడు. 3 ఆ ఒక్క వచనంలో చెప్పాను, ఇంకా చెప్తాను చూడండి. ఎలాగ మనం ప్రకాశించగలమట? చదువుతున్నాను చూడండి ప్రియులారా. చదువుతున్న ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో తర్వాత మాట చదువుతాను చూడండి. ఇలా రాసి ఉంది. ఏముందో తెలుసా? చదువుతున్నాను చూడండి ప్రియులారా. సనుగులను, సంశయాలను మానేయండి అన్నాడు. నిరపరాధులుగా, నిష్కలంకులుగా, అనింద్యులుగా మిన్న కుమారులుగా ఉండండి, మీరు ప్రకాశిస్తారు. అది మంచిది, పాజిటివ్ ఐడియా. నెగిటివ్ ఐడియా ఏంటనంటే సనుగులు మానేయండి, సంశయాలు మానేయండి. సనుగులు మానేయండి, సంశయాలు మానేయండి. ప్రియులారా, ఇశ్రాయేలీల జీవితంలో వారు దేవుని పిల్లలే కానీ వారి జీవితంలో దేవునికి నచ్చని పాపం సనుగుల పాపం. దేవునికి నచ్చని పాపం సనుగుల పాపం.
అందుకనే పౌలు ఈ మాట రాశాడు. చదువుతాను చూడండి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన 1 పత్రిక 10వ అధ్యాయంలో చదువుతాను 10వ వచనం చూడండి. 10 చూడండి ఎంత బాగుంటుందో. మీరు సనగకుడి అక్కలారా, పరిస్థితులు బట్టో, సంఘాన్నో లేక సేవకులను, మీ కుటుంబ సభ్యులను, ప్రభుత్వాలను, అధికారులను ఎవరి మీద సనక్కండి. ఎందుకంటే మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత ఏమైపోయారు బాబు? నశించిపోయారు. మనకు తెలియకనే వినండి, ఏమండి, రాజ్యాలు ఏలుతున్న ఏమండి మంత్రుల మీద సనుగుతాం. మనకు తెలియకుండానే అధికారులు పాలన చేసే అధికారుల మీద సనుగుతాము. మనకు తెలియకుండానే సేవకుల మీద సనుగుతాము. మనకు తెలియకుండానే సంఘస్థుల మీద సనుగుతాము. మనకు తెలియకుండానే భర్త మీద సనుగుతుంటాము. మనకు తెలియకుండానే భార్య మీద సనుగుతుంటాం. సనగొద్దు. సనుగుల పాపం, దేవునికి కోపం. సనుగుల పాపం దేవునికి కోపం. కాబట్టి మరి ఏం చేయాలి మనం? సనగకుండా, ఓ దేవా, ఆ అధికారం నుంచి మంచి పాలన వచ్చినట్లుగా చేయండి. ఏమంటే మంత్రి గారి దగ్గర నుంచి మంచి నిర్ణయాలు మా క్షేమం కొరకు ఇవ్వండి. మా సంఘస్థుల నుంచి మంచి సేవ నాకు అందించండి, క్షేమాభివృద్ధి. మా సేవకుల ద్వారా మంచి పరిచర్యలు మాకు అందించండి. నా భర్త వలన నాకు మంచి సేవలు దొరకనివ్వండి. నా భార్య వలన మంచి సేవలు నాకు ఇవ్వండి అని ప్రార్థించండి. కానీ సనగకండి. సనిగి సంహారకుని చేత నశించిపోయారట. ఇశ్రాయేలు జీవితంలో ప్రియులారా, ఇలాగ ఎర్ర సముద్రం దాటొచ్చారు. రాగానే వింటున్నారా లేదా మీరు? ఎర్ర సముద్రం దాటి రాగానే మారా దగ్గర నీళ్లు చేదుగా ఉండగానే సనుగుడు. అక్కడి నుంచి వాళ్ళు సీను అరణ్యంలోకి వచ్చారు. తినడానికి తిండి లేదు, మళ్ళీ సనుగులు. సీను అరణ్యం నుంచి రెఫీదీముకి వచ్చారు. అక్కడ తాగడానికి నీళ్ళు లేవు, మళ్ళీ సనుగులు. తరువాత దేవుడిచ్చిన మన్నా తిని 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 వినండి, నోరు పెడసగట్టుకుపోయిందట. అంటారు, ఈ భోజనం సవిసారంగా అనిపించి, సవిసారం లేని భోజనం మాకు మొక్క తినాలనుంది, మాంసం ఇస్తావా సస్తావా అని మళ్ళీ సనుగులు. చూస్తున్నారా? వారి జీవితం అంతా చూడండి. మీరు నిర్గమకాండం అలాగనే సంఖ్యాకాండం చూడండి. వారి జీవితం నిండా సనుగులే. ఈ సనుగులతోనే అమ్మ ఆలకిస్తున్నారా, 20 లక్షల మంది పైగా జనము అరణ్యములోనే నశించిపోయారు. ఇద్దరే వచ్చారు. కనాను దేశానికి ఇద్దరే వచ్చారు. 20 లక్షల మంది మనుషులు ఏమైపోయారండి? 6 లక్షల కాల్బలం, మరొక 14 లక్షల మంది ఉంటారు. ఈ జనం ఏమైపోయారండి వీళ్ళంటే? సనిగి 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 సంహారకుని చేత నశించిపోయారు. అందుకే మాట అన్నాను, సనుగుల పాపం దేవునికి చాలా కోపం. ఎవరి మీద సనక్కండి. నేనైనా మీరైనా కుటుంబ సభ్యులు బట్టో, లేకపోతే సంఘ సభ్యులను బట్టో, లేక సేవకులను బట్టో, లేకపోతే వినండి అధికారులను బట్టో, లేక పైన బాసును బట్టో ఎవరి మీద సనక్కండి. వాళ్ళు బాధ పెట్టారు, వాళ్ళు ఇబ్బంది పెట్టేస్తున్నారు, వీళ్ళు వాళ్ళ బాధ పడిపోతున్నాను. సనక్కండి. సనక్కుండా ఏం చేయాలని ప్రార్థించండి. ప్రార్థించడానికి కూడా ఓపిక లేకపోతే ఏం అడగాలో మొక్క మీద అడిగేయండి, అయిపోయింది. కానీ లోపల సనుక్కోకండి. సనిగి సంహారకుని చేత నాశనం అయిపోయారట. కనుక పౌలు భక్తుడు అంటాడు, మీరు లోకములో ప్రకాశించాలంటే జ్యోతుల్లాగా సనుగులు మానేయండి అన్నాడు. రెండో మాట ఏమన్నాడో తెలుసా? సంశయాలు మానేయండి అన్నాడు. సంశయాలంటే అర్థం ఏంటో తెలుసిన? అనుమానాలని కాదు అక్కడ అర్థం. సంశయాలనంటే ఇన్నర్ రీజనింగ్, నీ లోపల వస్తున్న దురాలోచనలు, అవి సంశయాలు. అమ్మా వింటున్నారా? దీని గురించి మార్క్స్ వార్తలో యేసయ్య చెప్పిన మాట మార్కయ్య రాశాడు. చదువుతాను చూడండి. మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో మీ కొరకు చదువుతున్నాను చూడండి. 7వ అధ్యాయం ఇలా రాసి ఉంది ప్రియులారా. 20వ వచనం 21వ వచనం ఇలా రాసి ఉంది, మనుషుల లోపల నుండి బయలు వెళ్ళున్నది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, అవే సంశయాలు. నీ లోపల నుంచి వస్తున్న దురాలోచనలు అవే సంశయాలు. ఇది వదిలేయండి. సనుగులు మానండి, సంశయాలు మానండి. నిరపరాధులైన దేవుని కుమారులుగా, నిష్కలంకులైన దేవుని కుమారులుగా, అనింజులైన దేవుని కుమారులుగా ఉండండి, మీరు ప్రకాశిస్తారు అన్నాడు. దేవుని పిల్లలారా వినండి. ఇప్పటికి ఎన్ని విషయాలు వచ్చాయి? మనకి 5 సంగతులు వచ్చినాయి.
ఇంకొక సంగతి కూడా ఉంది ఇక్కడ. మరి ఏముందో చదువుతాను చూడండి. తర్వాత ఏమన్నాడో తెలుసిన 16వ వచనంలో, అట్టి జనమ మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని వారి మధ్య మీరు ప్రకాశించండి. జ్యోతుల వలె ప్రకాశించండి. జీవవాక్యం అని చేతపట్టండి. మన చేతిలో ఉన్న ఈ వాక్యము జీవవాక్యం. నశించిపోతున్న పాపికి జీవం ఇవ్వగలిగిన శక్తి దీనికి ఉంది. రక్షించబడిన విశ్వాసికి జీవమిచ్చి పెంచగలిగిన శక్తి దీనికి ఉంది. విశ్వాసి కన్నా ఇవ్వు, వారు జీవం పొంది పెరిగినట్లుగా, పాపి కన్నా ఇవ్వు, వారు రక్షించబడినట్లుగా ఈ జీవవాక్యములో అంత శక్తి మిగిలింది. బైబిల్ పైకెత్తే దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇది జీవవాక్యం. దేవుడు ప్రేమించి మనకు బహుమానంగా ఇచ్చాడు. ఇది ఆయన హృదయం, ఇది ఆయన ప్రేమ లేఖ, ఇది ఆయన మనకు చెప్పుకోవాలకు సందేశం. ఇది జీవవాక్యం. ప్రియులారా, నశించిపోతున్న వాడికి జీవమిస్తుంది, ఎవడు రక్షించబడిన వాడికి క్షమాభివృద్ధినిస్తుంది. అంత శక్తి ఉంది. ఇది పట్టుకొని ప్రకాశించండర్రా అన్నాడు. అయిపోయింది ప్రసంగం. ఏమన్నా ఎలా ప్రకాశించాలట? వినండి, దేవుని కుమారులుగా ప్రకాశించండి. ఎలాంటి దేవుని కుమారులు అంటే, నిరపరాధులైన, అనింద్యులైన, నిష్కలంకముల కల్మషం కలిగిన దేవుని కుమారులుగా మీరు ప్రకాశించండి. ఏది మానుకొని ప్రకాశించాలట? సనుగులు మానండి, సంశయాలు మానండి. ఏం పట్టుకొని ప్రకాశించాలట? దేవవాక్యమైన వాక్యాన్ని పట్టుకొని మీరు ప్రకాశించండి అన్నాడు. కనుక ఎక్కడ ప్రకాశించాలో చెప్పాను, ఎలాగ ప్రకాశించాలో చెప్పాను. మూడో మాట, ఎందుకు ప్రకాశించాలి? అసలు మనం ఎందుకు ప్రకాశించాలి ప్రియులారా? మునుపు చీకటై ఉంటిమి, ఇప్పుడు వెలుగై ఉంటిమి. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి చీకట్లోంచి ఆయన మనల్ని పిలిచాడు. మనం ఎందుకు ప్రకాశించాలి అంటే రెండు కారణాలు చెప్పి ముగించేస్తాను. చిన్ని మాటలతో నేను ముగిస్తున్నాను. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనం ఎందుకు ప్రకాశించాలి అనే దానికి ఇక్కడుంది జవాబు. చదువుతాను చూడండి. మత్తయి 5:16 ఇలా ఉంది, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి. దేవుడు మహిమపరచబడు నిమిత్తం మీరు ప్రకాశించాలి. మీరు ప్రకాశించడం వలన దేవుడు మహిమపరచబడతాడు. చూస్తున్నారా? మన మహిమ కొరకు కాదట, ఆయన మహిమ కొరకు మనం ప్రకాశించాలి. పౌలు భక్తుడు మనం ఎందుకు ప్రకాశించాలో మరో మాట చెప్పాడు. ఫిలిప్పీ పత్రికలో 1వ అధ్యాయంలో నేను చదువుతున్నాను చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలన ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించుట వలన, చూడండి తర్వాత మాట, నా బ్రతుకు మూలముగా అయినా సరే, చావు మూలముగా అయినా సరే, క్రీస్తు నా శరీరమందు గణపరచబడాలి. మనం ఎందుకు ప్రకాశించాలి? నేనెందుకు ప్రకాశించాలంటే నా శరీరమందు యేసుక్రీస్తు గణపరచబడాలి. యేసు గణపరచబడాలి, నా తండ్రి మహిమపరచబడాలి. నేనెందుకు ప్రకాశించాలంటే, వినండి, నా కొరకు తన సొంత కుమారుణ్ణి శిలువ మీద వదిలేసిన ఆ పరలోకపు తండ్రి మహిమపరచబడు నిమిత్తము నేనెందుకు ప్రకాశించాలంటే, నా కొరకు శిలువ మాన వరకు వచ్చి గోచిగుంటలతో 3 మేకుల మీద చేతకాని వానిలాగా యవ్వన రక్తమంతా కార్చి శరీరం అంతా పీలికలుగా చేల్చబడగా, రక్తధారలన్నీ కారిపోగా, పెదాలు ఎండిపోగా, ముఖమంతా భయంకరమైన నిమ్మువేతల చేత ఆ ముఖం అందవికారం అయిపోగా, నా కొరకు ప్రాణం పెట్టి అలాగ నాకు రక్షణ తెచ్చిపెట్టిన నా యేసు గణపరచబడు నిమిత్తం నేను ప్రకాశించాలి. తండ్రి మహిమపరచబడు నిమిత్తము, యేసు గణపరచబడు నిమిత్తము వినండి మనము ప్రకాశించాలి. మూడో మాట చెప్పి ముగించేస్తాను. మూడో మాట ఏంటో తెలుసా? నశించిన వారు రక్షింపబడు నిమిత్తము నేను ప్రకాశించాలి. నశించేవారు రక్షించబడు నిమిత్తం నేను ప్రకాశించాలి. నా వెలుగు నశించిన పాపులు చూచి ఈ వెలుగుకు కారణం ఎవరని తెలుసుకొని నేను నమ్మిన యేసుని వారు నమ్మాలి. అందుచేత నశించిన వారు రక్షించబడడం నిమిత్తం మనమందరము ప్రకాశించాలి ఈ బుడితి పరిసర ప్రాంతాల్లో. అందుకొరకు మనల్ని రక్షించాడు ఆయన.
అందుకొరకు మనల్ని ఉంచాడు ఈ భూమి మీద. ఇంకా అందుకొరకు క్రైస్తవులుగా చేశాడు మనల్ని. తండ్రి మహిమపరచబడాలి, యేసు గణపరచబడాలి, నశించిన పాపి రక్షించబడాలి. అందుకొరకు మనల్ని ఆయన జ్యోతులుగా చేశాడు. మీ పేరేంటో తెలుసా? జ్యోతి. మగపిల్లలు జ్యోతిరావు అనుకోండి. ఆడపిల్లలు మీ పేరు జ్యోతి. వినండి వినండి ప్రియుల, మన దగ్గర కొంతమంది జ్యోతులు ఉన్నారు. అరే నా పేరు జ్యోతిని పెట్టినారు, నేను దేవుని కొరకు ఏమీ ప్రకాశించడం లేదని ఇదివరకు ఆ పేరుంటే మీరు బాధపడాలి. ఇప్పుడు మేము పెట్టుకుంటున్నాం ఆ పేరు. నా పేరు జ్యోతిరావు. మీ పేరు చెప్పండి. మీ పేరేంటి? జ్యోతి. నేను ప్రకాశించవలసిన జ్యోతిని. ఆయనతో సావాసం చేస్తా, ఆయనతో సావాసం చేస్తా. వినండి, ఆయన్ను సంతోషపరుస్తా, ఆయన కొరకు ప్రత్యేకపరచబడి బ్రతుకుతా, చివరికి ఆయన చేత నింపబడతా, ఆయన కోరినట్లుగా ఏవి మానుకోవాలో మానుకుంటా, ఏవి చేపట్టమన్నాడో చేపడతా, ఎలా ఉండమన్నాడో అలా ఉంటా. నేను ఆయన మహిమ కొరకు, యేసు గణపరచబడ్డం కొరకు, పాపులు రక్షించబడ్డం కొరకు నేను ప్రకాశిస్తాను. మునుపు చీకటై ఉంటేని ఇప్పుడు క్రీస్తునందు నేను చెప్పండి వెలుగై ఉన్నాను. తల వంచండి, కళ్ళు మూసుకోండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఎవరు మనసుని ఇటట్టు కదలనీయకండి, పరధ్యానంలోనికి వెళ్ళకండి. ఇంతకంటే వివరంగా ఇంకేం చెప్పాలి మీకు? వర్తమానం అర్థం కాలేదా? ప్రభుకి స్తుతులు చెల్లిస్తూ, ఆరాధిస్తూ, కొనియాడుతూ ఆయనలో బ్రతుకుతున్న మనం, మన పట్ల ఆయన కలిగి ఉన్న ఉద్దేశం ఇంత స్పష్టంగా మనకు బోధపడగా, ఓ ప్రభువా, నీ కొరకు మేము ప్రకాశించినట్లుగా, మేము చంద్రుడు లాంటి వాళ్ళమే,